దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? కార్యాలు చేస్తాడా చేయడా? మనం ప్రతిఫలం ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అని ఈరోజు ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. దయచేసి మొన్న మీరే అన్నారు, అమ్మ మీరు చెప్పిన వాక్యం మాకు బాగా అర్థమవుతుంది, మా హృదయానికి ఆ రోజుకి ఆ మనకు వచ్చిన మరి నా సమస్యను బట్టి నాకు వచ్చింది ఈ మాటలు నెమ్మది కలిగి ఉంటున్నామని. కాబట్టి అలా అంటం కాదు, కానీ మన ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం ఇంకా ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాం బిడ్డలారా. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడున్నాను నేను, ఇప్పుడు మనం అందరం ఉన్నాను ఇక్కడ కూర్చుని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ రోజున ప్రభు ఇక్కడ నడిపించాడు అంటే కేవలము ఆయన కృపను బట్టే మనందరినీ కూడా ఇక్కడికి నడిపించాడు. అది జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ప్రార్థన గురించి తెలుసుకుందాం. మనం మందిరానికి ఎందుకు వస్తామో ప్రార్థన. ఏమంటామండి? ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే ఏమంటాం కదా? ఇప్పుడంటే ఆరాధనకి వెళ్తున్నాం, లేకపోతే చర్చికి వెళ్తున్నాం కదా, ఇలాగ చెప్తున్నాము కదా. ఇదివరకు అయితే నా చిన్నప్పుడు ఏమనివ్వడం తెలుసా? ప్రార్థనకు వెళ్తున్నాం అనివ్వడు. అదొక్కటే భాష. ప్రార్థనకు వెళ్తున్నాం, నిజమే, అదే అసలైన భాష. మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి? ప్రార్థనకే కదా. వచ్చినట్టే ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ముందు ప్రార్థన చేసి మన హృదయాన్ని సరి చేసుకుని భయభక్తులతో ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి, మీరు ఏం మాట్లాడబోతున్నారో నన్ను సరి చేయండి, ఇది ప్రార్థన చేసుకుని వాక్యం వినడానికి సిద్ధపడతాం కదా. ప్రార్థన ముఖ్యము. కాబట్టి ఈ రోజు దేవుడు ప్రేరేపణ బట్టి మరి ప్రార్థన చేసుకుంటాం. ఎవరెవరు ప్రార్థన చేశారో, ప్రార్థనలో మరి మంచి జరుగుతున్నాయా చెడు జరుగుతున్నాయో ఈరోజు తెలుసుకుందాం. చెప్పాను కదా, నేను 1 గంట ముగించేస్తాను, మీరు వెళ్ళిపోండి. కానీ రేపు మాత్రం 11, 11:10, 11:15 ఇక్కడ ఉండాలి. అది చెప్తున్నాను కదా. అలా ఉంటేనే నేను 1 గంట ముగిస్తాను. చూడండి, యోనా గ్రంథము, యోనా పాత నిబంధన కదా, తీసారా? తీసారా? యోనా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. 5, 7 చదవండి. సరిపోతుంది. 5 చదవండి. ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుడికై అందులోని సరుకులని సముద్రంలో పారవేసి అప్పటికి యోన ఓడ దిగి భాగమునకు పోయి పట్టుకుని గాఢ నిద్ర పోయి ఉండేది. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము సాగకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం భయముతో, భక్తితో. ప్రభు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. నేను విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఆయన మాట్లాడతాడు అన్న మనసు కలుగుతాం బిడ్డలారా. దయచేసి మన లోక సంబంధంగా ఉండొద్దు, లోక పనులు ఈ ఆలోచనలు రానివ్వద్దు. ప్రార్థన చేసుకుని సిద్ధపడదాం, వాక్యాన్ని సిద్ధపరచుకుందాం, హృదయాన్ని. స్తోత్రం దేవా, నాయనా మీకు వందనాలు, నాయనా మీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవా, ఈ బలహీనురాలు జ్ఞాపకం చేసుకోండి, మీ శిలువ చాటున దాచి ఉంచండి ప్రభా. నా నోట మీ మాట పెట్టి మీరే మాట్లాడండి ప్రభా, నాతో మాట్లాడండి, బలపరిచి స్థిరపరిచి సిద్ధపరచండి ప్రభా. ఇదిగో ఇక్కడ కూర్చొని సిద్ధపడుతున్న బిడ్డలతో కూడా మాట్లాడండి దేవా. బయలుపరచండి వాళ్ళకి మీ వాక్యం ప్రభా. గర్దించి భయపుట్టించి నాయనా యేసయ్యా సిద్ధపడుటకు సహాయం చేయమని అయ్యా. వచ్చిన బిడ్డలు దీవించండి, రాని బిడ్డల్ని మరి రేపు దినం రావడానికి కృపదయించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చాలా జాగ్రత్తగా విన్నా. అందరూ కూడా తలలు పెట్టు, కింద వంచొద్దు.
దిగు భాగానికి వెళ్ళిపోయి పడుకున్నాడా? గాఢ నిద్రపోతున్నాడు ఆయన. దిగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతుంటే మరి ఓడ యజమానుడు ఉంటాడు కదా, నావికుడు, ఏం చేశాడు? అది ఊగిచ్చులాడుతుంది, నిండిపోయింది, ఫుల్ అయిపోయింది, వాన నీళ్లతో ఇట్లా తొడుగులాడుతుంది. చాలా డేంజర్లో ఉంది. అది ఏమన్నా అంటే మునిగిపోయేలాగా ఆ పరిస్థితిలో ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేవుడికి దండం పెట్టుకొని మరి కొన్ని సరుకులు బయట పడేసేసారు, సముద్రంలో పడేసేసారు. ఏం చేశారు? ఇది బరువు ఎక్కువైందేమో ఓడ, కొన్ని సరుకులు బయట పడేస్తే కొంచెం తేలుతుంది ఓడ అనేసి వాడు ఆలోచనలతో కొన్ని పడేశారు. అయినా ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళ దేవత కూడా ప్రార్థన చేసుకున్నారు, అయినా ప్రయోజనము లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. అన్ని దేవతలకి భోజనం చేస్తున్నారు, ప్రార్థన చేశారు, కానీ ప్రయోజనం ఏమి వాళ్ళకి కనపడలేదండి. సామానం అంతా బయటపడేశారు, కొంచెం కూడా పైకి లేగలేదు. అయితే దిగువనున్న మరి యోనా దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఓడ నాయకుడు వెళ్ళి, ఓ నిద్రపోతా, నువ్వు నిద్రపోతున్నావు, లేకు అని చెప్పి ఏమన్నాడంటే ఆ మాట చదవండి. ఏమొచ్చింది నీకు? లేచి నీ దేవుడిని ప్రార్థించుము. ఆ దేవుడు మన యందు కనికరించునేమో. చాలు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ నావకుడికి విశ్వాసం ఉంది, అతన్ని లేపి అంటున్నాడు కదా, నీ దేవుడికి ప్రార్థన చేయి, ఆయన ప్రార్థన ఆలకించి మనము చావకుండా ఉండటానికి మన పైన ఆయన కనికరము చూపునేమో. చూసారా? కనికరము చూపునేమో. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే రెండు విషయాలు జరుగుతాయి. ప్రార్థన ఆలకించి చావకుండా ఉంచుతాడు, రెండోది కనికరము చూపిస్తాడు. చావకుండా ఉంచుతాడు, రెండోది కనికరము చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నా దేవుడు అనుకున్న ప్రభు, ఆ రక్షకుడు, విమోచకుడు మనల్ని ప్రేమించినందుకు, కృప చూపిస్తున్నందుకు మనం ప్రార్థిస్తే ఏం చేస్తాడంట తెలుసా? మరణం నుంచి తప్పిస్తాడు కదా, కనికర పడతాడు. అది ఎవరు చెప్తున్నారు? క్రైస్తవుడు కాదండి చెప్పేది, క్రైస్తవుడు చెప్పట్లే, అన్యుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకుందా విశ్వాసము? మనకుందా నిరీక్షణ? నా ప్రభు దగ్గరికి నేను వెళ్తే నాకు సమస్యలు తీరుతాయి, నా బాధలు పోతాయి, నా రోగం పోతుంది, నా అవసరాలు తీరుతాయి, నా భర్త మారుతాడు అని విశ్వాసం మనకు లేదు. కానీ ఎవరికి ఉందంట? అన్యుడికి ఉంది. ఓ నిద్రపోతా, లేకు, నీ దేవుడికి ప్రార్థన చేయి, చావకుండా కాపాడుతాడు, కనికరము చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థనలో శక్తి ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? ఉంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ఆ శక్తిమంతుడు మన పట్ల ఏం చూపిస్తాడు? శక్తిని చూపిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 చదవండి. 43 మత్తయి సువార్త 5:43. పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అంటే జాగ్రత్తగా వినండి. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలి? మీ శత్రువును ప్రేమించాలి, నిన్ను హింసించే వారిని గురించి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా బిడ్డలారా? ప్రార్థన. హింసిస్తున్నారు, భక్తి
తిట్టడం కాదు, కానీ ఏం చేయాలి? ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వేమవుతావు? తండ్రికి కుమారుడు అవుతావు. ఆ హింసించే వాడి గురించి ప్రార్థన చేయాలి. పక్కవాడు పదే పదే గొడవ పెడుతున్నారు, లేకపోతే అల్లరి చేస్తున్నారు, లేకపోతే కొట్లాడుతున్నారు. ఏం చేయి? నువ్వు క్రైస్తవ బిడ్డవి, దేవుని రక్తంలో కడగబడ్డదానివి. నీలో ఏముండాలి? దేవుని ప్రేమ. నాలో ఏముండాలి? దేవుని ప్రేమ. మౌనంగా ఉండాలి. నువ్వు కూడా ఆ లోకస్తులాగా చదువుకుంటావు, కొనుక్కుంటావు, తిట్టుకుంటూ ఉంటే నువ్వు ఆ తండ్రికి కుమారుడివి ఎట్టి పరిస్థితుల్లో అవ్వవు. నువ్వు నిన్ను నీ కుమారుడుగా ఆయన అంగీకరించడు. ఎవరండి? తండ్రి. ఆయన కుమారుడుగా అంగీకరించకపోతే పరలోక రాజ్యం వెళ్తావా? ఏమండి? లేదు. పరలోక రాజ్యం ప్రవేశం నీకు నాకు లేదు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అన్నది చాలా మన జీవితంలో మొదటి మెట్టు అయి ఉంది మన జీవితంలో. ఎందుకంటే నా జీవితంలో ఈ రోజున ఇక్కడ కూర్చుని నేను దేవుని వాక్యము ప్రకటిస్తున్నాను అంటే దేవుడు ఈ విధంగా నన్ను కూర్చోబెట్టాడంటే మొదటిది ఆయన ప్రేమ, ఆయన కృప. రెండోది ఏంటో తెలుసా? నా ప్రార్థన అంటే ఏంటో రాదు అసలు. ఆయనే నేర్పించాడు నాకు. హల్లెలూయా! ప్రార్థన నేర్పించాడు. మోకాళ్ళ మీద కన్నీరు కార్చేదాన్ని ప్రార్థన వచ్చేవారు. 40 రోజులు ఉపవాసం ఉండేదానండి నేను. ఇప్పుడంటే ఈ బలహీనతలు, ఈ మందులు, వీటి గురించి ఉండలేకపోతున్నాను. మోకాళ్ళ మీద దిగేదాన్ని కాదు. ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకున్నాను. ప్రార్థనతో నా జీవితాన్ని మార్చుకున్నాను. ప్రార్థనతో సేవ కూడా చేయటానికి దేవుడు నన్ను కృప చూపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలుగా ఉన్నవాడు మనము సహించాలి, భరించాలి, తగ్గించుకోవాలి, ప్రేమించాలి, ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నువ్వు ఆ తండ్రికి కుమారుడు అనబడతావు, కుమార్తె అని కూడా అనబడతావు. సంఘంలోనే భక్తి, ఇంట్లోకి వెళ్ళాక ముక్తి అని అనుకున్నాం అనుకోండి, మనుషులైతే మరుగు చేస్తాం కానీ దేవుడిని మరుగు చేయలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కుమారుడుగా నువ్వు ఉండాలి అంటే అతని గురించి నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి అని ప్రభు మనకు చెప్తున్నాడు. అలాగా మనం ఉండాలండి ప్రియమైన దేవుని బిడ్డరా. ప్రార్థన, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఇక మూడోది చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చును. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పాడు? ప్రార్థన చేసినప్పుడు ఎవరికి కనపడాలి? మనుషులుగా, వీధుల్లో సందుల్లో ప్రార్థన చేయమన్నాడా? వినేలాగా ప్రార్థన చేయమన్నాడా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చేసేవాళ్ళు, నా ప్రార్థన పక్కోడు వింటున్నారు, దేవుడు కూడా విని నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడికి మనసు దూరంగా ఉన్నవాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపులు వేసుకొని రహస్యంగా చూస్తున్నా నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. బిడ్డలారా, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, పనులు అయిపోయాక మధ్యాహ్నం పూట నువ్వు మోకరించి గదిలోకి వెళ్ళి రహస్యంగా చూస్తున్న దేవుడికి ప్రార్థన చేసుకో. నీ అవసరం చెప్పు, అక్కర్లు చెప్పు, నీ బలహీనతలు చెప్పు. నీ భర్త కోసమా, నీ కోసమా, ప్రార్థన రహస్యంగా చేయి.
అప్పుడు దేవుడు వీటిని నీకు ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. ఫలము తప్పకుండా ఇస్తాడు. మన విశ్వాసముతో చేస్తే, భయభక్తులతో చేస్తే, దేవుడు వింటున్నాడు అని చేస్తే తప్పకుండా ప్రతిఫలము మనం పొందుకుంటాం బిడ్డలారా. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. కానీ వీధులోళ్ళు గల్లీ ఏంటి సందుల్లో గొంతుల్లో చూసే వాళ్ళ గురించి ప్రార్థన మనము చేయకూడదు. చేస్తే ఆ ప్రార్థన ప్రభు వినడు, మనకు ప్రతిఫలము ఇవ్వను అని చెప్పాడు. ఇక 4వది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మని ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదురని వారు చెప్పారు. చాలండి. ప్రార్థన చేసి ఆమె అన్నాక నువ్వు ఏ అంశాలు పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసావో, దేవుని దగ్గర ప్రార్థన చేసావో ఏమనుకోవాలి తెలుసా? నేను అడిగినవన్నీ కూడా నేను పొందుకున్నాను అని నువ్వు నమ్మిన ఎడల అవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు అన్నాడు. ఉదాహరణకి దేవుడు మనకి ఒక ఉపమానం చెప్పాడు. ఏమన్నా తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అంటే ఈ ప్రార్థన కూడా అంతే. నువ్వు చేశాక నీకు జరిగాక నమ్మటము అది విశ్వాసం కాదు. చూడకుండా ప్రార్థన చేశాను, పరలోకపు తండ్రి విన్నాడు, నేను ప్రతిఫలం పొందుకున్నాను. ఇక డౌటే లేదు. ఈ రోజన్నా జరగవచ్చు, రేపన్నా జరగవచ్చు, లేకపోతే వచ్చే వారం అన్నా జరగవచ్చు, వచ్చే నెల అన్నా జరగవచ్చు. కానీ తప్పకుండా దేవుడు అడిగినవి ఇస్తాడు. హల్లెలూయా. అడిగినవి ఇస్తాడు. నేను పొందుకున్నాను అని చూడకుండా నమ్మిన వారు ధన్యులని ప్రభు ఎట్లయితే అన్నాడో, మనము కూడా ఇంకా జరగక ముందే నమ్మితే మనము ధన్యులమని విశ్వాసంలో ఇంకా బలపరుస్తాడు ప్రభు. ఆ విధంగా మనం ఉండాలి. ప్రార్థన చేసాం, ఏంటి ఇంకా నా జీవితంలో కాలేదేంటి అది విశ్వాసం. అది నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసావు, ఇది చేయండి ప్రభువా, ఇది ఇవ్వండి ప్రభువా అని అడుగుతున్నాము. అడిగి వదిలిపెట్టాయి. విన్నాడు, ఇస్తాడు ప్రభు అని వదిలిపెట్టాయి. తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. ఇందాకే చెప్పాను కదా, నా జీవితం ఈ రోజున ఇలా ఉండటానికి కారణం, నా కుటుంబం మారటానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఒక్కటే ప్రార్థన, ఇది వేరేది ఏమి లేదు. పాస్టయ్య కూడా మీ భర్తలాగా ఆయన తాగేవాడు, చర్చికి వచ్చేవాడు కాదు తెలుసండి. ఫ్రెండ్స్తో తిరిగేవాడు, అర్ధరాత్రి కాడ వచ్చేవాడు, ఇల్లు ఏమి పిల్లల్ని నన్ను ఏం పట్టించుకునేవాడు కాదు. నేనేమి గొడవ పడలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏమి. ఒకటే నా తండ్రి నాకు నేర్పిస్తూ వస్తుంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయి. నేనున్నాను నా బిడ్డ అని నన్ను వెన్ను తడుతూ నా జీవితంలో ఈ రోజు వరకు ఇక్కడి వరకు ఇంకా కూడా ఆయనే కార్యం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఎవరి మీద ఆధారపడను. ఇప్పుడు కూడా నా ప్రభు మీదే ఆధారపడతా. భర్త మీద ఆధారపడను, బిడ్డల మీద నేను ఆధారపడను. నా చిన్నప్పటి నుంచి నా ప్రభువే నన్ను నడిపిస్తున్నాడు, ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు. నేను ఏది పొందుకున్నానో మీకు చెప్తున్నాను బిడ్డలారా. ప్రార్థన మన జీవితాలు మార్చినా, మన కుటుంబాలు కట్టాలన్నా, మన బిడ్డల జీవితాలు బాగుండాలన్నా ఒకటే. ఏంటో తెలుసా? ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు బైబిల్ చదువుతూ రాదేమో, ప్రార్థన అయితే చేస్తావు కదా. దానికి పట్టుదలతో ఈ రోజు నుంచి పట్టుదలతో ఉండండి. నేను ప్రార్థన చెయ్యాలి. మాస్టమ్మ చెప్పింది ప్రార్థన. నా భర్తను మార్చుకుంటా, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తా, సంఘంలో ప్రార్థన చేస్తా అని పట్టుదలతో ఉండండి. తప్పకుండా మీరు ఆ కార్యము పొందుకుంటారు. హల్లెలూయా. మంచిది ప్రియమైన చూడండి, 4 చదివారు కదా.
చేస్తూనే ఉండాలి. ఒక అంశం పెట్టుకున్నాం. ఏంటి? నీ భర్త మానాలి, తాగటం మానేయాలి. ఏం చేయాలి? నువ్వు పద్దాకా అడుగు ప్రభు పాదాలు పట్టుకుని. నీ ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రభువా నా భర్తను మార్చు, ప్రభువా నా భర్తను మార్చు. ఇదే పని చేయి. ఏం చేస్తాడో తెలుసా? నీ విశ్వాసానికి, నీ పట్టుదలకి ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో కార్యం చేస్తాడు. మీ ప్రతి ఒక్కరు కూడా నీకు ఒక సమస్య ఉంది, దాన్ని బట్టి కూడా నీకు చాలా సమయం దొరుకుతుంది. దినమంతా బోల్డ్ సమయం. విసుగక అడుగుతానే ఉండు. ఆయన పాదాలు పట్టుకుని విస్మతిగా అడుగుతానే ఉండు. కార్యం చేస్తాడో చేయడం చేస్తాడు. ఇప్పుడు ఇందులో మళ్ళీ కిందకు వస్తే చదువుతారా? కిందకు రండి. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి ఓజాడుకుంటున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తను అనుకునేది. చూసారా? ఆమె 2-3 రోజులు వచ్చి ప్రార్థన చేసి అడిగి వెళ్ళిపోతే అతను పట్టించుకోపోదు. కానీ ఆమె ఏం చేస్తుంది? మారు వస్తుంది. వచ్చి అయ్యా నాది ఏం చేశారు మీరు? నాకు న్యాయం చేయమని చెప్పాను కదా, నువ్వు అధికారం కదయ్యా, నాకు న్యాయం చేయండి. విసిగిస్తుంది ఆయనని. అధికారం ఏం చేస్తుంది? విసిగిస్తుంది. ఇక తట్టుకోలేకపోయాడు. అమ్మో, ఈమె ప్రతిరోజు వచ్చి మారు అడుగుతుంది కాబట్టి ఈమెకి నేనేం చేస్తాను? న్యాయం చేస్తాను. హల్లెలూయా. అదే ఒకసారి 2 సార్లు చేస్తే ఆయన న్యాయం చేసినా ఏమండి చేస్తాడా? చేయడు, మర్చిపోతాడు. కానీ నువ్వు అదే మాట, అదే అంశం పట్టుకెళ్ళి మారు అడిగితే తప్పకుండా న్యాయం మనకి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుడి మన జీవితంలో ప్రార్థన ఎన్నో కార్యాలు చేస్తుంది, ఎన్నో అద్భుతాలు చేస్తుంది, ఎన్నో ఆశ్చర్యకార్యం చేస్తుంది. అర్థమవుతుందా బిడ్డలా? ప్రార్థన చేసుకోవాలి. విసుకక ఆమె వెళ్ళి అడిగింది. ఆమెకి న్యాయం జరిగిందా లేదండి? న్యాయం జరిగింది. మనం దేవుని దగ్గర కూడా విసుకక వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ఆనది తొందర పెట్టాలి. వెళ్ళి అయ్యా న్యాయం చేస్తావా లేదా, నా పట్ల న్యాయం చేయి అని మనము ఎక్కువగా అడిగితే న్యాయం చేస్తుంది. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 45వ వచనం చదవండి. లూకా 19:45. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో ఆ మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దీనిని దొంగల గృహగా చేసేవారని చెప్పి వారిని వెళ్ళగొట్టక ఆరంభించారు. ఎవరు మందిరం అంటున్నాడు? ఏమన్నాడు ఆయన? ఇది ఎవరిది మందిరము? నా మందిరము. నా మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? దాన్ని ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. నా మందిరము దేవుని ప్రార్థనా మందిరం అంటున్నాడు. దేవుని ప్రార్థనా మందిరము. కానీ మీరు ఏం చేస్తున్నారు? దీంట్లో వ్యాపారం చేస్తున్నారు, ఏమేమో నూకలు పంచుకుంటున్నారు కదా. ఇవన్నీ చేస్తున్నారని ఆయన చాలా కోప్పడి కొనడాలతో వాళ్ళని కొట్టినట్టు కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన. మనకి కూడా మందిరం ఉంది కదా, చిన్నదో పెద్దదో ప్రభువు ఇచ్చాడు మనకి. దీంట్లో ఏం జరగాలి? ప్రార్థన జరగాలంటే బిజినెస్ జరగాలా? ప్రార్థన జరగాలి. ప్రార్థనకే ఈ మందిరము. అవునా కాదండి? ప్రార్థనకే. మన మనసు బాగాలేదు, నెమ్మది లేదు, ఇంట్లో అంతా గలిబిలి,
ఇంట్లో కూడా నెమ్మది లేదు. భర్త తాగుబోతు తిరిగిపోతు వాడు, ఇంట్లో నెమ్మది లేదు. ఎక్కడికి రావాలనిపిస్తుంది? దేవుని మందిరం దగ్గరగా ఉంటే వెళ్ళి ప్రశాంతంగా ఒక గంట సేపు నా ప్రభువు చెప్పుకుంటా నా బాధలు. పక్కింటోళ్ళకి ఇరుగింటి వాళ్ళకి చెప్తే ఎవరైనా న్యాయం చేస్తారా? మనకి ఓదారుస్తారా? నీ భర్తతో మాట్లాడి నీకు న్యాయం చేస్తారా? లేదు. ఎక్కడికి రావాలి? మందిరానికి, ప్రభు పాదాల దగ్గరికి రావాలి. వచ్చి మొదలుపెట్టుకోవాలి, అడగాలి, చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? మన తండ్రికి మనం చెప్పుకున్నప్పుడు మనకి నెమ్మది, సమాధానము దేవుడు మనకిస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు. కాబట్టి ప్రార్థన అన్నది చాలా చాలా మనకు అవసరమై ఉన్నది బిడ్డలారా. లూకా సువార్త 22వ అధ్యాయం 40 చదవండి. ప్రార్థన చేయడం చెప్పి వారి వద్ద నుండి రాతివేట దూరం వెళ్ళి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ సిద్ధమైతే తొలగించు. ఏమంటండి? ప్రార్థన చెయ్యకపోతే ఏమొస్తుంది? ప్రార్థన నేను మీకు ఏం చెప్పాను? నన్నే చూడండి. నేను చెప్పేటప్పుడు మీరు తలలో వచ్చి బయట చూడకండి. ప్రార్థన చెయ్యకపోతే ఏం జరుగుతుంది? శోధన వస్తుంది. ప్రార్థన చెయ్యకపోతే మీరు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు ప్రార్థన? ఉదయకాలం, సాయంకాలం. మల్లేశ్వరి ఎందుకు ఏమా అడుగుతా? ఎందుకు చేసుకోవు? ఇష్టం ఉండదా? రాదా? అమ్మా ఏం చేస్తావులే, అసలు చేయవు. ఏమనుకుంటావు? టైం సరిపోదన్న, టైం ఉంటుంది కానీ చెయ్యబుద్దవదా? లేకపోతే ఇంట్రెస్ట్ లేదా చేయాలని? చేయాలనిపించట్లేదు అంటే నీ ప్రార్థన ఒకటి సాతాను గాడు అన్ని విషయాల్లో మనకు దూరంగానే ఉంటాడు. అన్ని విషయాల్లో ఒకే చేస్తాడు. అర్థమైనా? ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన కూర్చుంటామో వాడికి గజ 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 వండుతుంది. అర్థమైందా? ప్రార్థనకి వాడు గజ గజ వరకు పారిపోతాడు తెలుసా? ప్రార్థన ఆడికి బంధు, ఆయుధం వాడికి. అందుకే ప్రభు అన్నాడు, మీరు వాడిని గద్దించండి, వాడు మీ నుంచి పారిపోతాడు. బిడ్డ, దేవుడు మనకి సమీపం ఉండాలి అంటే, మన అవసరతలు అక్కర్లు తీర్చాలంటే మనం మౌనంగా ఉంటే ఏది జరగదు. ఇక్కడ ఏమన్నాడు ప్రభు ఇందాక? మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? శోధన వస్తుంది. పరిమళ మౌనిక నువ్వు చేస్తావా? ఎందుకో చేయబుద్ధి అవ్వట్లేదు. నీలో కూడా పని చేస్తున్నాడు వాడు. నువ్వమ్మా పొద్దుట సాయంత్రం చేసుకుంటావా? ఉదయకాలం చేసుకుంటాం, సాయంత్రం చేయవా? ఎందుకు? సాయంత్రం రాదుగో పొద్దుటే కాదు, సాయంత్రం ప్రార్థన కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకో తెలుసా? పగలంతా చూడకూడని కళ్ళతో చూస్తున్నాం, పాపం చేస్తున్నాం. వినకూడని చెవులతో వింటున్నాం, పాపం చేస్తున్నాం. నోటితోటి ఏది అనవద్దనుకున్నా టక్కనే ఏదన్నా మాట రావచ్చు, పాపం చేస్తున్నాం. ఈ పాపాలన్నీ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనలో మనం ఒప్పుకొని
విడిచిపెట్టేసి నన్ను క్షమించండి ప్రభువా అని నువ్వు పడుకున్నావనుకో, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకున్న నైట్ ప్రభు వచ్చేసాడు అనుకో, నిన్నేం చేస్తాడో తెలుసా? నీ ఆత్మను తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకున్నావనుకో, నీలో ఉన్న పాపము నీ ఆత్మను తీసుకువెళ్ళదు. పెద్ద పాపం కాదు, ఇప్పుడు చెప్పానే అవే. కానీ నైట్ ప్రార్థన చాలా అవసరం. ఒక్క 10 నిమిషాలు అన్నం తిన్నాక పడుకునేటప్పుడు పగలంతా ఏం మాట్లాడావు, ఏం చూసావు, ఏం విన్నావు, నీ పని విషయం, నీ భర్త విషయం, నీ బిడ్డల విషయం అయిపోయింది. నువ్వు ఈ రోజు నుంచి నైట్ పడుకునేటప్పుడు మోకరించు. వయసు పిల్లవి మోకరించు. మోకరించి ఒక అరగంట ప్రార్థన చేయి. రాదా నేను చెప్పాను కదా, నాకు వచ్చేది కాదు. ప్రభుని అడుగు, నీ నోరు తెరుస్తాడు, 4 సగంలు చేస్తాడు. ప్రార్థన ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. రేపు చెప్పాలి నాకు, ఈ రోజు నుంచే ఏమ్మా అరగంట అన్నా చెయ్యి. ఉదయకాలము నీకు బోర్డు టైం ఉంటుంది, గంట సేపు చేసుకోవచ్చు. చక్కగా కూర్చుని బైబిల్ చదువుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు కదా. ఇంకా నీకేం కొత్తగా, ఏమి కొరత? నీకు చింతే లేదు, చింతపడిపోయి ఉంటావు కాబట్టి ఎప్పుడు ప్రభు వచ్చినా నీకు చింత లేదు. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, వస్తే నీతో నేను వచ్చేస్తాను అనేటట్టు మనం ఉండాలి. మన ప్రార్థనా జీవితం ఉండాలి. ఎప్పటివేళ నీ సంగతి ఏంటి? పొద్దున సాయంత్రం చేస్తావా? ఎంతసేపు చేస్తావు? అరగంట. ఇంకా సమయం పెంచండి. నువ్వు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి, ఓకేనా? మెరుగు తిరుగుతో వారాలు పెట్టి చేయటం రావట్లేదమ్మా. ఏం చేసినావు వారాలు పెట్టి? నైట్ డ్యూటీ ఏమైనా చేసావా మౌనిక? నైట్ డ్యూటీ ఏమైనా చేసుకున్నావా? మరి ఎందుకు చేయట్లేదు? ఉన్నాడా? ఇగో ఇది పట్టుకెళ్ళి నన్ను ఎత్తి వలగొట్టు అంటే ఎత్తి వలగొట్టండి. పడుకున్నాక చేసుకోయే తల్లి, లేకపోతే బయట వరండి ఉంది కదా. మరి ఏం చేస్తావు? నేను కూడా ఏం చేస్తాను తెలుసా? మాకు 3 రూములు ఉండి, అంటే లైనింగ్ ఉండే చెప్పి మంచి రూమ్లో బెడ్రూమ్ మాది. పిల్లలు పడుకున్నాక కిచెన్లో ఒక మూల మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. అక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది, దాని దగ్గర మోకరించేదాన్ని. మనము ప్రభుతో మాట్లాడుకోవాలంటే ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు ఆయనతోటి. నువ్వు రోడ్డు మీద మాట్లాడుకున్నా అది ఆలయం అయిపోతుంది, బస్ స్టాప్లో మోకరిస్తే అది ఆలయం అయిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ అక్కడని కాదు, నువ్వు ఆశపడితే ఎక్కడన్నా చేయొచ్చు. నువ్వు దీన్ని ఇప్పుడు రాయి నా దగ్గర ఉంది, రాయి కొత్త దానికి రాయలేదు. ఎందుకు చేయట్లేదు? వాళ్ళకంటే మొగుడు పర్షన్లు ఉంటాయి, ఏమో గోల్ ఉంటుంది. నీకేమైంది? అదే మరి ఎప్పుడు వస్తానంటే మరి అడగాలి కదా. నీకేం చెప్పాను? ప్రార్థన చేసుకోద్ది ఈవెనా, ఆ గంట కలిపిపోద్ది, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. నైట్ ఒక అరగంట, పగలో ఒక అరగంట ప్రార్థన చేయి. అలా కూర్చుని బైబిల్ చదువుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. జీవక్క మీరు చదువుతారు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అమ్మ నువ్వు నీ పేరు అమ్మాయి పేరు మంచిదే కానీ సాగనీయంతో సంధ్య, నువ్వు కూడా చేసుకుంటుంది ఈ రోజు వరకు కదా. అర్థమవుతుంది నాకు. ఈ రోజు నుంచి చక్కగా మీరు యూత్ పిల్లలమ్మా, మీకేం టెన్షన్లు, మీ అమ్మకైతే టెన్షన్లు ఉంటాయి, నీకేం టెన్షన్ చెప్పు. చక్కగా చదువుకుంటే పని కదా. నైట్ ఏం చేయాలంటే ప్రార్థన ఒక అరగంట బైబిల్ చదువు. రోజు చదువుకుంటా ఉండు, చక్కగా నీకు వచ్చేస్తుంది. బైబిల్ మన చర్చిలో కూడా చదువుతావు, అర్థమవుతుందా? అలా చదువుకో. దేని గురించి చదవాలి? ప్రార్థన చేయాలి. ముందు నీ గురించి, తర్వాత మీ నాన్న మార్పు గురించి, మీ అమ్మ గురించి, మీ అన్న గురించి, నీ చదువు గురించి, అర్థమవుతుందా? నీకున్న బంధువుల గురించి, లోకం గురించి, ప్రపంచాల గురించి చేయాలి. ఓకేనా? చేస్తాం ఈ రోజు నుంచి చూడండి. అయ్యో చదవలేదు కదా, చదవండి. ఇక్కడ ఆపేశారు. శోధనలో పడకుండా 22:40 అవునండి.
తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. చాలండి. ఇక్కడ ప్రేమల దేవుని బిడ్డరా, మరి చాలా సార్లు కూడా దీని గురించి మనం బోధించుకు మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రభు మనకి చెప్పింది ఏంటంటే, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. ఎవరికి? ఆయనతో తీసుకెళ్ళిన శిష్యులకు చెప్పాడు, ఒరే బాబు మీరు శోధనలో పడద్దు, ఇక్కడ కూర్చుని ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనందరినీ ప్రార్థన చేయమనే కదా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఈ రిఫరెన్స్లన్నీ చదువుకున్నవన్నీ కూడా మనం ప్రార్థన చేయమనే కదా చెప్తున్నాడు. చేయమని చెప్తున్నా, చేయొద్దని చెప్తున్నాడా? చేస్తే మంచిది, మన జీవితాలు బాగుపడతాయనే కదా ప్రభు చెప్తున్నాడు కదండి. శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని అక్కడ శిష్యులకు చెప్పి, రాతి వేతంత దూరము ఆయన రహస్యంగా ఒంటరిగా తండ్రితో మాట్లాడుకున్నట్టు దూరంగా వెళ్ళాడు. వాళ్ళని కూర్చోబెట్టి, అర్థమవుతున్న బిడ్డలారా, ఆయన దూరంగా వెళ్ళాడు ప్రార్థన చేయటం. వెళ్ళి అక్కడ మోకరించి అంటున్నాడు కదా, అయ్యా మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, మీ చిత్తమైతే. అర్థమవుతుందా? మనకు ప్రార్థనలో కానివ్వండి, మనం చేస్తున్న పనిలో కానివ్వండి, మనం వెళ్ళే ప్రతి చోటుకి కూడా మన సొంతంగా పని చేయొద్దు, మన సొంతంగా ప్రయాణాలు చేయొద్దు, మన సొంతంగా ఏది కూడా చేయొద్దు. దేవుని చిత్తం అడగాలి, దేవుని అంగీకారాన్ని అడగాలి. ప్రభా ఇలాగా వెళ్దాం అనుకుంటా, పలానా చోటుకి వెళ్ళమంటారా, ఈ పని చేయాలనుకుంటాను, చేయమంటారా, వద్దంటారా? ప్రభా మీ చిత్తం చెప్పండి, బయటపరచండి నాకు అని అడిగి మనం వెళ్ళే వారంగా ఉండాలి. మన సొంత ఆలోచనలతో వెళ్తే మనకి ప్రమాదాలు జరిగే ప్రమాదము ఉంది. ఇక్కడ మరి ఒక్క మాట చెప్పి మరి వాక్యంలోకి వెళ్తాను. ఒక గొప్ప భక్తుడు మరి బండి మీద వెళ్తున్నాడట. అదే ట్రాక్టర్ ఉంది తెలుసా? ట్రాక్టర్ మీద ఇంకో ఊరు ప్రయాణం చేయడానికి వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన ఆర్డర్ ఎక్కించుకోమంటే అవనస్తుడు ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత వెళ్తా ఉంది ఆ ట్రాక్టర్. అందులో కూర్చున్నాడు పెద్ద ఆయన. కొంచెం అడవిలోకి చాలా చిన్న చీకటి ఉన్న చోటుకి వెళ్ళేటప్పటికి మరి దేవుడు మాట్లాడుతున్నాడంట ఆయనతో, నా కుమారుడా దిగిపో అని మాట్లాడుతున్నాడంట. మరి భక్తుడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన అద్భుతాలు చూస్తున్నాడు, వింటున్నాడు. కాబట్టి ఏంటి దేవుడు నన్ను దిగిపోమంటున్నాడని మరి డ్రైవ్ చేసే అబ్బాయిని ఎవరొస్తుంది పిలిచి, బాబు ఇక్కడ ఆపండి నేను దిగిపోతాను అన్నాడంట. అంటే అదేంటి పెద్ద ఆయన, ఇది అడవిది, చిమ్మ చీకటి, తర్వాత జంతువులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నువ్వెక్కడికి వెళ్తావు అయ్యా ఈ చీకట్లో? ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక ఊరు వస్తుంది, అక్కడ ఆపుతాము దిగుదు కానీ అంటే, లేదు నాయన ఇక్కడ తిప్పేసి అంటే మరి దేవుడు చెప్పాడు కదా దిగుమని. దిగిపోయాడు. చీకటవని ఏమన్నావని దేవుడే చూసుకుంటాడు, నాకేం చేసేది ఉంది? నన్ను దిగిపోమన్నా దేవుడికి తెలీదా ఇది అడవని? నన్ను పులులు వచ్చి తినేస్తాయని ఆయనకు తెలీదా? నేనెందుకు ఆలోచించాలి? నా గురించి ఆయనే ఆలోచించుకుంటాడు అనుకుని దిగిపోయి మరి 4 అడుగులు నడుస్తూ ఉంటే సరే ఇది ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోతాడు కదా, ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత ఒక ఎడ్ల బండి వచ్చిందంట. ఎడ్ల బండి వచ్చి ఆగిందంట. ఎడ్ల బండి ఎక్కాడంట పెద్ద ఆయన. ఎడ్ల బండి ఎక్కమని దేవుడు చెప్పాడు, ఇది ఎక్కువ అన్నాడంట. ఎక్కమంటే ఎక్కాడు. ఎక్కి వెళ్తుంటే ఈయన వెళ్తా ఉంటే కొంచెం ముందుకి ఒక అరగంట ప్రయాణం అంత దూరం వెళ్ళేటప్పటికి డాక్టర్కి యాక్సిడెంట్ అయిందండి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అక్కడ అందులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారంట. అది తుక్కు అయిందంట. అది చూసి ప్రభువా నన్ను కాపాడుతాక నన్ను దిగమన్నవయ్యా. అందుకే ప్రేమన దేవుని బిడ్డరా, మనము దేవుని బిడ్డలుగా ఉంటే, ఆయన ఇష్టలుగా జీవిస్తే, ఆయనను ప్రేమించే వారంగా మనం ఉంటే, మనకి ఏ ఆపద వచ్చినా ఎవరు మాట్లాడతారో తెలుసా? దేవుడు మాట్లాడతాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచనిస్తాడు, తలంపునిస్తాడు. చెయ్యొద్దు, వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మన తండ్రి దగ్గర మరి విజ్ఞాపన కన్నీళ్లతో ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. చదవండి 43 చదవండి. గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన
చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి ఏమంటండి? ఏమైందంటే ఆయన దుఃఖముతో ప్రార్థిస్తుండగా ఆయన వేదన పడి మరింత ప్రార్థన చేయగా ఏమైందంట? చెమట నేలపడి ఆయన ముఖం మీద ఉన్న చెమట కింద పడినప్పుడు రక్తపు బిందాయను. ఆయన చెమట రక్తపు బిందాయను అని వాక్యంలో తేటగా రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? ఎందుకు చెమట పట్టింది? ఆ చెమట రక్తంగా ఎందుకు మారింది? ఎవరి కోసం చేస్తున్నాడు ప్రార్థన? ఆయన చెప్పండమ్మా. రక్తపు బిందుగా అయిందంట. దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. పరలోకము నుంచి తండ్రి చూడలేక ఎవరిని పంపించాడో తెలుసా? దేవదూతల్ని పంపించాడు. పైన మాట ఎవరు వచ్చారంటే అండి, దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచి వెళ్ళారంట. ఆయనను ఏం చేసి వెళ్ళారు? బలపరిచి వెళ్ళారు అని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తుంటే రక్తం అంట రక్తపు బిందుగా నేల మీద పడ్డదంట. అంతగా దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ప్రభు ప్రార్థన చేస్తూ నిన్ను నన్ను కూడా చేయమన్నాడు. హల్లెలూయా. నన్ను వెంబడించండి, నేను ఏం చేస్తున్నానో మీరు అది చేయండి. ఒక చోట ఏమన్నాడంటే పెద్దలు కడలేసాడంట. ఆయన చీకటి ఉండగానే లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. అరణ్యంలోకి వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అంత పొద్దుటే లేచి వెళ్ళాడు? చీకటితో ఉండగా ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆయన మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు జరిగినవి ఇవన్నీ. అంటే మనిషి కుమారుడుగా ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఆ ప్రార్థన చేసి అందులో జయం పొందుకుంటాడు. దేంట్లోనండి? రాబోయే మరణంలో. ఇక సిలువ పోయాలి, కొరడా దెబ్బలు తినాలి, కాళ్ళకి చేతులకి మేకులు కొడతారు, ఈపు చెట్లేలాగా ఈపు దున్నపడేలాగా కొడతారు, అవమానిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. ఇవన్నీ తట్టుకుంటానికి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ తట్టుకోవాలి అంటే ప్రార్థన చేయమన్నాడు ప్రభు. ఇందాక మనం చదువుకున్నాం, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించే వాడి గురించి ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన ఎందుకో తెలుసా? మనకి దేవుడు శక్తి ఇచ్చేలాగా, దాన్ని ఓర్చుకునే విధంగా మనం ఉండటానికి, తగ్గించుకుని ఉండటానికి, ఆ వ్యక్తిని క్షమించడానికి ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థన నిన్ను నన్ను కూడా చేయమంటున్నాడు. ఆ ప్రార్థన నిన్ను నన్ను కూడా ఆయన చేయమంటున్నాడు. ఏం చేశాడంటే దుఃఖముతో ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 వచనం చదవండి. లూకాసు వార్త 21:34. పేతురు నెరపని ఉమ్మారు చెప్పు వరకు నేడు కూడిదని నీతో చెప్తున్నానని. ఆయన పేతురు, నీవు నన్ను ఎరగవని ఉమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్తున్నానని. మరియు ఆయన అంజియో సర్లేండి, చాలు. చూడండి, పైన చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 వచనం. మత్తయి సువార్త 3:16. ఆజ్ఞలు తన్ను అపహరించారని ఏ రోజు గ్రహించి, ఆ జ్ఞానులు తాను అపహరించారని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరణంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల అందరినీ వధించాను. అందులో
గ్రామాల్లో అందరితో వినబడింది. అంటే 3:16 కిందకు వచ్చేది. యేసు బాప్తిస్మం వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పౌలు వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఎవరండి? యేసు ప్రభు ఈ లోకంలో మన కోసము మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన యోర్దానుకి వెళ్ళి ఏం చేశాడు? యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. ఆయన నీట ములిగి మళ్ళీ పైకి వచ్చేటప్పటికి ఒక పరిశుద్ధాత్మ పావురం ఆయన మీద వాలినప్పుడు ఆకాశం తెరవబడి ఒక శబ్దం రావడం మనం వింటాం. ఏంటి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నుంచే నేను ఆనందిస్తున్నానని దేవుడు కుమారుని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనను బట్టే నేను ఆనందిస్తున్నాను అని తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతూ ఆ శబ్దం మనం విన్నాం. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకు ఆనందించుతున్నాడు తండ్రి అంటే చూడండి, 4 మొదటి నుంచి చదవండి. 4వ అధ్యాయం 4 ఉంది కదా. ఏమంటే అపవాది చేత శోధింపబడుతూ అరణ్యములోకి ఆత్మ కొనిపోయాను. ఆత్మ అరణ్యములోకి కొనిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను కుమారుని బట్టి నేను ఆనందిస్తున్నాను అన్న శబ్దము వినపడ్డదని చెప్పుకున్నాం కదా పైన. ఎందుకు ఆనందిస్తున్నాడు తండ్రి అంటే, ఇదిగో ఇప్పుడు పెట్టే శ్రమలు నా బిడ్డ అనుభవిస్తాడు, నా చిత్తాన్ని నెరవేరుస్తాడు, ప్రజల కోసం ఆయన ప్రాణాన్ని పెడతాడు, రక్తాన్ని చిందిస్తాడు, మనుషుల ద్వారా పట్టబడతాడు, హింసింపబడతాడు. కాబట్టి ఆయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని కదా, లోకానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆ చీకటి నుంచి విడిపించటానికి, లోకము నుంచి విడిపించటానికి, పాపము నుంచి విడిపించటానికి, ఆయన మరణించి చచ్చిన మనల్ని బ్రతికించటానికి ఆ రక్తముతో నిన్ను నన్ను కూడా కడిగి మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మరణించాడు. ఎవరి కోసం మరణించాడు? నువ్వు నేను పాపంలో మరణించి ఉన్నాం, చచ్చి ఉన్నాం. మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో మనం బ్రతికించటమే కాదు రక్షణ ఇచ్చాడు. మన దేవుని బిడ్డరా, తర్వాత ఈ అరణ్యములోకి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏమంటే అంతేనా? 40 పగళ్ళు ఆయన ఆకలి అరణ్యంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? లోకములో నీ పాపము నా పాపముకై, నీ అపరాధం నీ దోషములు నా దోషములకై ఆయన కొట్టబడాలి, కొరడా దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటం పెట్టబడాలి, ముఖం మీద ఉమ్ము వేయాలి, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో శీలలు కొట్టించుకోవాలి, ఆకాశానికి భూమికి ఏం చేయాలి? సిలువ వేయబడాలి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నిటికి నాకు శక్తి కావాలి, బలము కావాలి, నా తండ్రి నాకు తోడుగా ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు బిడ్డలారా. ఎందుకో తెలుసా? ఇవన్నీ చేయటానికి. ఏమన్నీనండి? శ్రమల్లో ఆయన ఇవన్నీ జయించటానికి. అర్థమవుతుందా? ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఎందుకంటే ఆయన శరీరాన్ని ఇచ్చాడు, రక్త మాంసములతో వచ్చాడు. కాబట్టి ఆయనకి ఏం కావాలి? దేవుని శక్తి కావాలి, దేవుని బలము కావాలి. కాబట్టి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన.
దేవుని బిడ్డలారా, అందుకే ఉపవాస ప్రార్థనలు ఊరికినే కాదు, కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది. కాబట్టి ఇది భయంకరమైన పాపముతో ఉన్న దేహం. దీన్ని నలగొట్టాలి, వెనక్కొట్టాలి. కనీసం వారానికి ఒక్కసారైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దీన్ని మార్చాలి. కడుపు నిండా పెట్టొద్దు దీనికి. ప్రభు అందుకే 40 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేశాడండి. మరి సిలువలో జయించాడా లేదు? ఇవన్నీ ఎలా జయించాడు? ఒకటే ప్రార్థనతో జయించాడు బిడ్డలారా. దేవుని చిత్తం నెరవేర్చాడు. ప్రార్థన అయిపోయాక కూడా వాడు శోధించాడు. తిప్పుదామా పేపరు? చదవండి. ఏమంటండి? రొట్టె వలన కాదు జీవించేది, దేవుని మాట వలన జీవించడం. అంటే ఏంటి? దేవుని నోటమున వచ్చే మాటను బట్టి జీవించడం అంటే వాక్యముతో జీవిస్తాడు. అదే నాకు రొట్టె, నీకు నాకు ఆహారము. ఏంటో తెలుసా? వాక్యము. ఇంకేమన్నాడండి? అని వ్రాయబడి ఉన్నది. అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరంలో ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములైనప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డరా, అపవాదిగాడు వచ్చి శోధిస్తున్నాడు. నువ్వు ఆకలి కొన్నావు, రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను. నువ్వు పైనుంచి కింద దూకు, నిన్ను దేవదూతలు పట్టుకుంటారు. ఇలాగా ఆయనని 3 అంశాలు అపవాదిగాడు శోధించటము మనం వింటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంకొక మాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం చదవండి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు కూడా కూర్చోండి అని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టి కూర్చుపోయి విధుల విభ్రాంతి నొందుటకును చిత్రకారుటకును ఆరంభించినప్పుడు అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండడని వారితో చెప్పి. ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? గెత్సేమనే తోటలో. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆఖరి ఘట్టమంది, ఇక సమయం ఆసన్నమైనది. అప్పచెప్పేవాడు వస్తున్నాడు. యూదా ఇస్కరియోతు ఎవరిని తీసుకుని వస్తున్నాడు? బంట్రోతుల్ని ఆయనకు అప్పచెప్పడానికి వస్తున్నారని తెలుసు ప్రభుకి. వాళ్ళకి చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పి ఈయన దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు. అక్కడ ఏనాడన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసావా? కన్నీళ్ళు వచ్చినాయా నీకు? ఎవరి కోసం అండి? ఎవరి కోసమైనా దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు బిడ్డలారా? లాస్ట్ ఘట్టం ఇది. ఒక్కసారి ఏమైందాక చదువుకున్నామే లూకాసు వార్త. ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లోకాన్ని, అపవాదిగాన్ని జయించాడు. లోకాన్ని జయించాడు, అపవాదిగాన్ని జయించాడు. మళ్ళీ
ఇంట్లో ప్రార్థన చేసి, గెత్సేమనే తోటలో ప్రార్థన చేసి దేన్ని జయించాడు? దేన్ని జయించాడు? మరణాన్ని జయించాడు. హల్లెలూయా. మరణాన్ని జయించటమే కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఈ రెండు ప్రార్థనలతో మనల్ని, ఒకటి పాపం నుంచి విడిపించిన ప్రార్థన, రెండో ప్రార్థన మరణం నుంచి విడిపించి పరలోకమునకు మార్గము సరళము చేసిన ప్రార్థన. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి టైం అయిపోతుంది కాబట్టి నేను కొన్ని ఆపేసాను. కాబట్టి మనము ప్రార్థన జీవితం మనకి చాలా అవసరమయ్యింది. రేపు మిగతాది మళ్ళీ మనము ధ్యానించుకుందాం. ఈ ప్రార్థనలు, రెండు ప్రార్థనలు ముఖ్యమైనవి. ఒకటి లోకాన్ని జయించటానికి, రెండోది ఏం జయించాడు? మరణాన్ని జయించి నీకు నాకు పరలోక రాజ్యము ప్రవేశించే విధంగా మార్గం సరళం చేశాడు. ఈ వాక్యం దేవుని